హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెక్నిక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నో ద మెంబర్ బిఫోర్ యూ స్పీక్. ఓకే, డే 1 మనం ఏం నేర్చుకున్నాం? యాక్షన్స్. ఎదుటి వాళ్ళకి ఎలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి లేదా ఎలా రిక్వెస్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. డే 2 మన ఇంగ్లీష్ని ఇంకా న్యాచురల్గా మాట్లాడడానికి సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా అండ్ ద ఎక్కడ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇలా మాట్లాడగలం. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ అ పెన్, బ్రింగ్ అన్ అంబ్రెల్లా, ఓపెన్ ద డోర్. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నేను ఇలా అంటే గివ్ ఎవరికి ఇవ్వాలి, కాల్ ఎవరిని పిలవాలి, హెల్ప్ ఎవరికి సహాయం చేయాలి అంటే యాక్షన్ తెలిసిన మెంబర్ తెలియకపోతే ఇంగ్లీష్ కంప్లీట్ కాదు. ఈరోజు మనం ఒక కొత్త థింకింగ్ స్కిల్ నేర్చుకోబోతున్నాం. మన మెథడ్ ఏంటంటే అబ్జర్వ్, ఐడెంటిఫై, స్పీక్. ఈ 3 స్టెప్స్ ఫాలో చేస్తే ఇంగ్లీష్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జంతువుకి ఒక మెంబర్ ఉంటుంది. మనం మాట్లాడే ముందు మొదట ఒక క్వశ్చన్ అడగాలి. హూ లేదా వాట్, అంతే. గ్రామర్ అవసరం లేదు, డెఫినేషన్ అవసరం లేదు. ముందు మెంబర్ని ఐడెంటిఫై చేయాలి. చిన్న రివిజన్ చేద్దాం. మదర్ సేస్ కమ్ ఇన్సైడ్. మదర్ ఏముంటుంది? కమ్ ఇన్సైడ్, లోపలికి రా. అదేవిధంగా టీచర్ ఏమంటున్నారు ఇక్కడ? డోంట్ టాక్, మాట్లాడవద్దు. డోంట్ అంటే వద్దు, టాక్ మాట్లాడు, డోంట్ టాక్ అంటే మాట్లాడవద్దు. ఒక ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు ఇతనికి? అతనికి చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ప్లీజ్ టేక్ యువర్ బ్యాగ్, నీ బ్యాగ్ తీసుకో దయచేసి. ఒక రిక్వెస్ట్ఫుల్గా అతను చెప్తున్నాడు బ్యాగ్ తీసుకో అని. అలానే ఇక్కడ స్టూడెంట్కి పెన్ అవసరమైంది. ఎలా అడుగుతున్నాడు? గివ్ అ పెన్, ఒక పెన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. గివ్ అ పెన్, గివ్ పెన్ కాదు, గివ్ అ పెన్. నెక్స్ట్ టీచర్ ఏం అడుగుతున్నారు ఇక్కడ? బ్రింగ్ ద బ్లూ బుక్. స్పెసిఫిక్గా బ్లూ బుక్ తీసుకురామని చెప్తున్నారు కాబట్టి బ్రింగ్ ద బ్లూ బుక్. ఓకే, అదేవిధంగా మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో నేమ్స్ ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి నేమ్స్ ఏంటో చూద్దాం. నేను కొన్ని నేమ్స్ రెఫరెన్స్ కింద ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. జస్ట్ నేమ్స్ అంటే పర్సన్ నేమ్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లు, మన ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు. ఓకే, ఇవి ఎవరికి ఉంటాయి పేర్లు అనేటివి? పర్సన్స్కి. లేడీస్ కానీ జెంట్స్, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వాళ్ళకంటే ఒక పేరు ఉంటుంది కదా, అవి నేమ్స్ అన్నమాట. అదేవిధంగా రిలేషన్షిప్స్, మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, ఇలా. ఇంకా ప్రొఫెషన్స్, స్టూడెంట్, టీచర్, డాక్టర్, ఇంజనీర్, లాయర్, నర్స్. ఇంకా ప్లేసెస్. సో ఇక్కడ ప్లేసెస్ మనం స్పెసిఫిక్గా మాట్లాడితే ప్లేస్ నేమ్ ఏంటి ఇక్కడ? శ్రీశైలం, నెల్లూరు, కడప, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి. అలా కాకుండా జనరిక్గా మాట్లాడుకున్నాం అనుకో, ఇక్కడ అక్కడ అన్నట్లుగా అంటే అప్పుడు హియర్ అని ఇచ్చేస్తాం. హియర్ ఇక్కడ, దేర్ అంటే అక్కడ. ఇంకా థింగ్స్, థింగ్స్ నేమ్స్ ఏంటి? దిస్, దట్ అంటే ఇది అది. ఇవి జనరిక్ వేలో మనం మాట్లాడుతున్నప్పుడు ఇది అది అని ఏదైనా ఒక వస్తువుని చూపిస్తూ ఇది అన్నప్పుడు దిస్ అంటాం, అది అంటే దట్ అంటాం. రిమైనింగ్ ఏంటి? వస్తువుల పేర్లు ఎలా ఉన్నాయి? బుక్, పెన్, టేబుల్, చైర్. ఓకే, ఇంకా అనిమల్ నేమ్స్, ఫుడ్ నేమ్స్, ఇవన్నీ కూడా నేమ్స్. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇవన్నీ ఏమిటి? అన్నీ కూడా మెంబర్స్. ఈరోజు వాటి ఫ్యామిలీని మాత్రమే గుర్తించడం నేర్చుకుందాం. ఓకే, మనము ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక 3 కీ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే ఆ లాంగ్వేజ్ని మనము ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేనేం చెప్తున్నానంటే 3 కాన్సెప్ట్స్ని మనము నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీ. ఎటువంటి గ్రామర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఏం చేయాలి? సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడుతూ పోవాలంటే ఈ 3 కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థం చేసుకుంటే చాలు. తెలుగు బాగా వస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. 3 కాన్సెప్ట్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఫ్యామిలీ మెంబర్స్, సెకండ్ సెంటెన్స్ టైప్స్, థర్డ్ వచ్చేసి టైం. ఈ మూడింటిని మనము క్లియర్గా అర్థం చేసుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం మాట్లాడచ్చు. ఓకే, లెట్స్ సీ. ఈరోజు మన ఫోకస్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్. వీ విల్ డిస్కస్ లేటర్ సెంటెన్స్ టైం. Now in today's session we are going to cover
ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఈ ఫ్యామిలీ మెంబర్స్ గురించి డిస్కస్ చేసే ముందర ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఆ స్టోరీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒక చిన్న స్టోరీ ఏంటి, సురేష్ రమ్యను ప్రేమించాడు. సురేష్ రమ్యకు ప్రపోజ్ చేశాడు. సురేష్ అంటే సెకండ్ టైం సురేష్ వచ్చింది. ఎవరు ఫస్ట్ టైం ఎవరైతే ఉన్నారో అదే పర్సన్ గురించే కదా మనం మాట్లాడుతున్నది. ఎస్, సురేష్ రమ్య ప్రపోజ్ చేశాడు. రమ్య ఫస్ట్ ఎవరినైతే మనం మెన్షన్ చేసినామో రమ్య అని, సేమ్ పర్సన్ నేమ్ని మనం మళ్ళీ ఇక్కడ యూజ్ చేసాం. రమ్య కూడా సురేష్ని సురేష్ని అంగీకరించింది. సురేష్ మరియు రమ్య దేవాలయానికి వెళ్ళారు. సురేష్ మరియు రమ్య కుటుంబంతో మాట్లాడి వారిని ఒప్పించారు. ఇక్కడ చూస్తే ఈ స్టోరీలో ఇది ఒక చిన్న స్టోరీ. దీంట్లో మనకేం కనిపిస్తున్నాయి, సురేష్ 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 సురేష్, అలానే రమ్య రమ్య రమ్య. ఇదే స్టోరీని ఇంకొకలాగా రాస్తే ఎలా ఉంటుంది, మనకు అర్థమవుతుందో లేదా తెలుగులో చూద్దాం. ఎస్, మనకు తెలుగు బాగా వచ్చు కదా. Yes. సురేష్ రమ్యను ప్రేమించాడు. సెకండ్ టైం ఏముంది ఇంకా, ఇక్కడ ఫస్ట్ టైం సురేష్, సెకండ్ టైం ఏమంటున్నాం, అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఎవరు ఇక్కడ, రమ్య. అంటే ఫస్ట్ టైం వాళ్ళ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో మనం మాట్లాడినాం. సురేష్ రమ్య అంటే ఎవరో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళ పేరుతో మెన్షన్ చేసాం, సురేష్ రమ్యను ప్రేమించాడు. తర్వాత అతను అంటే ఈ నేమ్ ఏదైతే సురేష్ ఉందో ఈ నేమ్కి బదులుగా మనం ఏమి ఇచ్చేసినాం, ఇక్కడ అతను అంటున్నాం. అలానే రమ్యకి పేరుకు బదులు ఏమంటున్నాం, ఆమె అంటున్నాం. అంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక ఐడియా ఉంది, మగవారికి అతను అని యూజ్ చేస్తాము, ఆడవారికి ఆమె అని యూజ్ చేస్తాం. ఎట్లా, చిన్న పిల్లల్ని ఏజ్ సంబంధం లేదు, మన కాన్సన్ట్రేషన్ ఏంది, జెండర్. మేల్ అయితే అతను అంటాం, ఫీమేల్ అయితే ఆమె అంటాం, అంతే. అది బాయ్ కానీ గర్ల్ కానీ ఏదన్నా కానీ. మళ్ళీ టీచర్లు కూడా అంతే. టీచర్ అంటే టీచర్ జెండర్ ఏంటి, టీచర్ జెండర్ బేస్ చేసుకుని మళ్ళీ ఏమంటాం, అతను కానీ ఆమె కానీ అంటాం, అవును. సో ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ స్టోరీ అనేది సింపుల్గా ఉంటుంది, క్లియర్గా ఏం చెప్పాలనుకున్నాం, ఏం చెప్తున్నాం అనేది కూడా అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ప్రతిసారి వాళ్ళ పేర్లని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అతను, ఆమె, ఇంకా అర్థమైంది కదా. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మనము రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, ఈరోజు మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే హౌ టు ఫైండ్ అవుట్ ది మెంబర్. అబ్జర్వ్ ఓన్లీ, ఐడెంటిఫై ది మెంబర్స్. లెట్స్ సీ. ఫ్యామిలీ మెంబర్స్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్స్. ఈ కోర్ కాన్సెప్ట్లో మనకి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింగులర్ ఫ్యామిలీ, సెకండ్ ప్లూరల్ ఫ్యామిలీ, థర్డ్ వన్ విఐపి ఫ్యామిలీ. సింగులర్ ఫ్యామిలీ అని ఎవరిని అంటాము, ఎందుకు చూద్దాం. సింగులర్ ఫ్యామిలీలో వన్ పర్సన్, సింగులర్ అంటే మనకు తెలుసు కదా, ఓన్లీ వన్. ఏదైనా కానీ ఒకటి ఉంటే దాన్ని మనం సింగులర్ అంటాం. ఇట్ షుడ్ బి కౌంటబుల్. ఓకే, వన్ పర్సన్, వన్ థింగ్, వన్ ప్లేస్, వన్ అనిమల్, అన్నీ ఒకటే. ఒక పర్సన్ అయి ఉండాలో, లేదంటే ఒక థింగ్ అయినా ఉండొచ్చు, వన్ ప్లేస్ అయి ఉండొచ్చు, ఒక అనిమల్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఒకటి ఉందంటే దాన్ని మనం ఏమంటున్నామంటే సింగులర్ ఫ్యామిలీ అంటున్నాం. ఇక్కడ చూస్తే 3 ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మగవాళ్ళని హీ అనాలి. హీ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి, అతను. అతను. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, ఒక చిన్న పాప ఉంది, ఒక పెద్ద అమ్మ ఉంది. ఏమంటున్నాం ఇంగ్లీష్లో, షీ. తెలుగులో ఆమె. చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ. అలానే ఇక్కడ ఒక అనిమల్ ఉంది, దీన్ని ఏమంటున్నాం, ఇట్. ఇవి. ఓకే, లెట్స్ సీ మోర్ ఎగ్జాంపుల్స్. క్లియర్, ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ విల్ ఫోకస్ ఆన్ హీ. హీ అంటే తెలుగులో ఏంటి మీనింగ్, అతను. మీనింగ్ మాత్రం తెలుసుకోండి, ట్రాన్స్లేషన్ నేను చెప్పడం లేదు. జస్ట్ మనకు తెలుగులో అయినా సరే కొన్ని తెలియాలి కదా. ఇప్పుడు అతను అనేది చిన్నపిల్లలకి అర్థమవుతుందా, 2-3 ఇయర్స్ వాళ్ళకి. సో కొంచెం కొంచెం వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల మనం ఎలా మాట్లాడుతున్నామో అది అబ్జర్వ్ చేసి వాళ్ళు అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. హీ అంటే తెలుగులో ఏంటి, అతను. అతన్ని మనం ఇంగ్లీష్లో హీ అంటున్నాము.
ఆమె అంటే ఇంగ్లీష్లో షీ, ఇట్ అంటే అది. అలానే సురేష్, టీచర్, ఇవన్నీ వన్ వన్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా మనకి ఏమంటున్నాం, సింగులర్ ఫ్యామిలీ కింద చెప్తున్నాం. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎనీ వన్ ఆర్ ఎనీబడి, తెలుగులో మీనింగ్ ఏంటి, ఎవరైనా. ఎవరైనా అంటే ఎనీబడి ఆర్ ఎనీ వన్. అలానే ఎవరో ఒకరు, సమ్ వన్ ఆర్ సంబడి. ఎవరూ లేరు, నో వన్ ఆర్ నో బడి. ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ ఆర్ ఎవ్రీబడి. ఇవి ఇక్కడ ఏవైతే 4 ఉన్నాయో ఇవి కూడా అన్ని సింగులర్ ఫ్యామిలీనే. ఓకే, నెక్స్ట్ ప్లూరల్ ఫ్యామిలీ. ప్లూరల్ ఫ్యామిలీ ఏమున్నాయి చూద్దాం. ప్లూరల్ ఫ్యామిలీ అంటే మోర్ దాన్ వన్ పర్సన్ ఆర్ థింగ్. మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ. వి, మేము, ఆర్ మనము. యు, నీవు. దే, వారు. ఇక్కడ చూస్తే తెలుగు మీనింగ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. వి, మనము లేదా మేము. వి అంటాము. ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వి అంటే మేము అని చెప్తున్నారు వాళ్ళు. యు, నీవు. దే, వారు. నెక్స్ట్ దిస్, దోస్. దిస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. ఏదైనా వస్తువులు ఎక్కువగా మోర్ దెన్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ మోర్ దెన్ వన్, అప్పుడు ఏమంటాం, అవి అంటే ఇవి. ఇంకా స్టూడెంట్స్, టీచర్స్, జేమ్స్ అండ్ జాన్, పేరెంట్స్, ఫ్రెండ్స్, అన్నీ కూడా మోర్ దెన్ వన్. అలా ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడతాం, ఇలా పలుకుతాం. స్టూడెంట్స్ అంటాం. స్టూడెంట్ అంటే సింగులర్ మళ్ళీ. టీచర్ సింగులర్, టీచర్స్ ప్లూరల్. ఓకే, నెక్స్ట్ books, cars, dogs, cats, schools, hospitals. So wherever you see anything is more than one, that comes under plural family. Let's jump into another family member, VIP. VIP ఎవరు ఇక్కడ, ఐ, నేను. సో ఎవరికి వాళ్ళే విఐపి మెంబర్. ఐ అంటే నేను, తెలుగు మీనింగ్ ఏంటి, నేను. ఇది విఐపి ఫ్యామిలీ మెంబర్. నౌ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసినాను ఫర్ ది ప్రాక్టీస్, థింకింగ్ ప్రాక్టీస్. ఆమె నవ్వుతోంది. ఇక్కడ ఆమె ఎవరు, ఆమె. ఆమె అంటే షీ. ఏ ఫ్యామిలీ, సింగులర్ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను చదువుతున్నాను. మన కాన్సన్ట్రేషన్ ఏంటి ఇక్కడ, ఐడెంటిఫై ది మెంబర్. ఇక్కడ మెంబర్ ఎవరు, నేను. నేను అంటే ఇంగ్లీష్ ఏమంటారు, ఐ. ఏ ఫ్యామిలీ, స్పెషల్ ఫ్యామిలీ ఆర్ విఐపి ఫ్యామిలీ, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఐ కమ్స్ అండర్ విఐపి ఫ్యామిలీ. పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి. పుస్తకాలు అంటే బుక్స్. బుక్స్ ఫ్లోరల్ కదా, ఏ ఫ్యామిలీ, ఫ్లోరల్ ఫ్యామిలీ. అలానే బుక్స్ని మనం ఏమనొచ్చు, దే అని కూడా అనొచ్చు. ఓకే, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు, వారు. ఎవరు ఇక్కడ, వాళ్ళు అంటే దే ఇంగ్లీష్లో. ఏ ఫ్యామిలీ, వాళ్ళు, మోర్ దాన్ వన్, సో ప్లూరల్ ఫ్యామిలీ. రవి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఎవరు ఇక్కడ, మెంబర్ ఎవరు, రవి. ఇంగ్లీష్లో ఏమంటారు, రవి అంటే మేల్ కాబట్టి హీ అనొచ్చు. అదేవిధంగా ఏ ఫ్యామిలీ, సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ కాబట్టి సింగులర్ ఫ్యామిలీ అంటున్నాం. టీచర్స్, టీచర్స్ మాట్లాడుతున్నారు, టీచర్లు మాట్లాడుతున్నారు. టీచర్లు అంటే దే. ఏ ఫ్యామిలీ, ఫ్లోరల్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆమె నవ్వుతోంది. ఆమె అంటే ఇంగ్లీష్లో ఏమనాలి, ఆమె, షీ. ఏ ఫ్యామిలీ, ఆమె, ఎస్, సింగులర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆమె ఒక్కటే కాబట్టి సింగులర్. నెక్స్ట్ వాళ్ళు ఆడుతున్నారు. హూ, వాళ్ళు అంటే ఇంగ్లీష్లో ఏమనాలి, వాళ్ళు, దే. వారు ఆడుతున్నారు. దే అంటే ఏది, ఏ ఫ్యామిలీ కిందకి వస్తుంది, ఇది ఫ్లోరల్ ఫ్యామిలీ, మోర్ దెన్ వన్. నేను చదువుతున్నాను. నేను అంటే ఐ. ఏ ఫ్యామిలీ, విఐపి ఫ్యామిలీ, స్పెషల్ ఫ్యామిలీ. విఐపి ఫ్యామిలీ ఆర్ స్పెషల్ ఫ్యామిలీ. రవి స్కూల్కి వెళ్తున్నాడు. రవి, రవి అంటే సింగులర్ ఫ్యామిలీ. పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి. బుక్స్ అంటే ఏ ఫ్యామిలీ, ప్లూరల్ కదా, బుక్స్. టీచర్స్ మాట్లాడుతున్నారు. టీచర్స్ ఏ ఫ్యామిలీ, ప్లూరల్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్స్. రికగ్నైజ్ ది మెంబర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్.
ఫాదర్, విచ్ ఫ్యామిలీ? ఫాదర్, సింగులర్ ఫ్యామిలీ. ఎందుకు? వన్ పర్సన్ కాబట్టి. బనానా, విచ్ ఫ్యామిలీ? సింగులర్. స్కూల్, సింగులర్. క్యాట్, సింగులర్. సాఫ్ట్వేర్, సింగులర్. బుక్స్, ప్లూరల్. స్టూడెంట్స్, ప్లూరల్. కార్స్, ప్లూరల్. టీచర్స్, ప్లూరల్. పేరెంట్స్, ప్లూరల్. ఎక్కడైతే ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని మనము ప్లూరల్స్ అంటున్నాం. ఒకటే ఉంటే సింగులర్స్ అంటున్నాం. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను స్పెసిఫై చేశాను, ఒకసారి చూద్దాం. మెంబర్ ఫ్యామిలీస్ నేర్చుకున్నాం కదా. మెంబర్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సింగులర్, ప్లూరల్, విఐపి. ఈరోజు ఇవి కంప్లీట్ చేసినాం. రేపు ప్రతి మెంబర్కి 2 నేమ్స్ ఉంటాయి. ప్రతి మెంబర్కి 2 నేమ్స్ ఉంటాయి. అవి రేపు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమి ఉన్నాయి? విఐపి మెంబర్. ఈ విఐపి మెంబర్ ఎవరు? ఐకి ఫస్ట్ నేమ్ ఉంది, ఇంకోటి లాస్ట్ నేమ్ ఉంది. మీ. అలానే సింగులర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది. ప్లూరల్ కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఈరోజు మన ఫోకస్ ఏంటంటే ఐడెంటిఫై ది ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఐడెంటిఫై చేయాలి. విఐపి ఫ్యామిలీలో ఉన్న మెంబర్ ఎవరు? సింగులర్లో హీ, షీ, ఇట్. ప్లూరల్ వి, యు, దే. సో లాస్ట్ నేమ్, దీని యూసేజ్ రేపు క్లాస్లో తెలుసుకుందాం. ఒకసారి మనం ఇది తెలుసుకున్నాం అనుకోండి, లాస్ట్ నేమ్ తెలుసుకున్నప్పుడు క్లియర్గా ఎవరికి ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాల్ హిమ్, అతనికి కాల్ చెయ్యి, లేదంటే అతన్ని పిలువు. హెల్ప్ హర్, హెల్ప్ హర్ అంటే ఆమెకు సహాయం చెయ్యి. హెల్ప్ అంటే ఓకే, సహాయం చెయ్యి. ఎవరికి? కాల్ అంటే ఓకే, ఎవరిని పిలవాలి. అలానే ఇన్ఫార్మ్, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇలా మనము ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెన్షన్ చేస్తే రమేష్ అంటే రమేష్కి ఇన్ఫార్మ్ చేయి. రవి మెన్షన్ చేస్తే రవికి సహాయం చేయి. కిరణ్ మెన్షన్ చేస్తే కిరణ్కి ఇన్ఫార్మ్ చేయి. కాల్ రమేష్, రమేష్ని పిలువు. ఇలా ఇక్కడ రమేష్, రవి, కిరణ్ ఇలా కాకుండా ఆమెను పిలువు, అతన్ని పిలువు. ఎలా మాట్లాడాలనో రేపు క్లాస్లో తెలుసుకుందాం. వారిని అడుగు, ఇలా ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఈరోజు ఒక స్కిల్ మాత్రమే నేర్చుకున్నాం. బిఫోర్ స్పీకింగ్ ఐడెంటిఫై ది మెంబర్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే రివిజన్ లాగా సింగులర్ ఫ్యామిలీ కింద ఎవరు వస్తున్నారు, ప్లూరల్ ఫ్యామిలీ కింద ఎవరు వస్తున్నారు, విఐపి ఫ్యామిలీ కింద ఎవరు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. హోంవర్క్ ఏంటంటే మీకు మీ ఇంట్లో ఉన్న 20 నేమ్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మదర్, ఫాదర్, టీవీ, బుక్, చైర్, డాగ్, ఫ్రెండ్స్, స్కూల్. వాటి ఫ్యామిలీని ఐడెంటిఫై చేయండి. ఈజ్ ఇట్ సింగులర్ ఆర్ ఈజ్ ఇట్ ప్లూరల్ ఆర్ విఐపి? ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఐడెంటిఫై కేర్ఫుల్లీ, స్పీక్ కాన్ఫిడెంట్లీ. థ్యాంక్ యూ.